మీ అందరికీ వందనములు. మీ అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యము లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఎవరు దేవునికి స్తోత్రము చేయుచుండెను? పరలోక సైన్య సమూహము దేవుని దూతతో కూడా ఉండి వారు దేవునికి మహిమ చెల్లిస్తున్నట్లుగా దేవుని వాక్యములో చూడగలము. ప్రియా సహోదరుడా, సహోదరి, ఈరోజు ఈ వాక్యము చదువుతుండగా నిన్నటి దినమున జరిగిన క్రిస్మస్ ఆరాధన మీ మదిలో తిరుగుచున్నదా? క్రిస్మస్ రోజున నీవు ఏ విధంగా దేవుణ్ణి ఆరాధించావు? అలనాడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద జన్మించినప్పుడు దూతలు ఈ విధంగా పాడుతూ ఉన్నాయి. సర్వోన్నతమైన స్థలములు అనగానే మనకు ఏం గుర్తొస్తుంది? భూమి మీద ఎత్తైన స్థలము ఏదబ్బా అని ఆలోచిస్తాం. కానీ దేవునికి ఉన్నతమైన సర్వోన్నతమైన స్థలము ఈ లోకములో ఏదైనా ఉన్నది అనంటే నా హృదయము మాత్రమే. ఆయన ఏమని అనుకుంటూ ఉన్నాడు? నీ హృదయములో ఆయన జన్మించి నీ జీవితాన్ని ఉన్నతముగా, ఇష్టముగా, దేవునికి ఇష్టముగా మార్చాలని ఆయన ఆశపడుతున్నాడు. ఎందుకనంటే నీవు ఆయనకి ఇష్టడుగా ఎప్పుడైతే అవుతావో, అనగా ఆయన నీ హృదయంలోనికి వచ్చి నివాసం ఉండటం ద్వారా నీవు ఆయనకి ఎప్పుడైతే ఇష్టడు అవుతావో అప్పుడు నీ జీవితంలో సమాధానం కలుగుతుంది. భూమి మీద సమాధానం కలగాలని, సమాధానముగా ఉండాలని దేవుని యొక్క ఆశయ ఉన్నది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ వాక్యం వినుచుండగా నీవు అర్థం చేసుకుని యేసుని నీ హృదయంలో చేర్చుకుని ఈ లోకములో నువ్వు జీవించినంత కాలము దేవునికి ఇష్టడిగా ఉండి సమాధానముగా ఉండాలని దేవుని సేవకుడిగా ఆశపడుతున్నా ఈ మాటలు ముగిస్తున్నా. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను అలా నిలబెట్టునుగాక. ఆమేన్.